Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. హరే కృష్ణ. భక్తులకు ధన్యవాద ప్రణామంలో ఈరోజు ప్రార్థన చేద్దాము. నమో ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే లోకనాథ స్వామిన్ ఇతి నామినే. నమో ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురు దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. మనం భగవద్గీత యథాతథము 2వ అధ్యాయము సాంఖ్యయోగము గీతాసారం చదువుకుంటున్నాము. ఇప్పటి వరకు చర్చించుకునే అంశాల్లో భగవంతుడు మనకు 30వ శ్లోకం వరకు ఆత్మ శాశ్వతము, ఈ భౌతిక దేహము అశాశ్వతమైంది, నశించి తీరుతుంది అని చెప్పారు. ఇంకా అందువలన మీ స్వధర్మాన్ని తప్పకుండా మీరు చేయాలి అని తర్వాత శ్లోకాల నుంచి చెప్తున్నారు. స్వధర్మం అనేది 2 రకాలని చెప్పారు. ఒకటి జీవాత్మ యొక్క నిజస్థితి, జీవేర స్వరూపహయ కృష్ణేర నిత్యదాస. ఆ విధంగా
భగవంతుని సేవలో సంపూర్ణంగా నెలకొని ఉండడం జీవుని యొక్క స్వధర్మము. కానీ భౌతిక జగత్తుకు జీవులు భోగించాలనే వాంఛతో వచ్చారు కాబట్టి వారు మాయకు సేవ చేస్తూ చాలా కష్టాలు అనుభవిస్తున్నారు. వారిని సరైన మార్గంలో నడపడానికి వర్ణాశ్రమ ధర్మ విధానం ద్వారా క్రమంగా వారు భగవత్ సేవయే మన నిజ కార్యము అని తెలుసుకునే విధంగా వర్ణాశ్రమ ధర్మాన్ని ఏర్పాటు చేశారన్నమాట. ఎందుకంటే అందరూ దివ్య స్థాయిలో లేరు కాబట్టి భక్తియుక్త సేవ దివ్యమైనదని అందరూ గుర్తించలేక ఉన్నారు కాబట్టి క్రమక్రమంగా వారిని భక్తియుక్త సేవ వైపు తీసుకొని రావడానికి వర్ణాశ్రమ ధర్మ విధానము ఏర్పాటు చేశారు. వర్ణము అంటే గుణకర్మ రీత్యా వారి వారి గుణాలు వారి వారి కర్మలను బట్టించి వారి యొక్క వర్ణం నిర్ణయింపబడుతుంది, కానీ పుట్టుకతో వర్ణము కాదు. ఇక్కడ మనం గమనించాలి. ఇది గుణకర్మ రీత్యా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని 4 వర్ణములు ఉన్నవి. అలాగే ఆశ్రమములు బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమము అని 4 ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి. ఈ విధంగా వారి వారి ఉన్న స్థితిలో వారు ఏదైతే గుణకర్మ రీత్యా ఏ వర్ణం స్వభావం కలిగి ఉన్నారో, ఏ కర్మలు చేస్తున్నారో, ఏ ఆశ్రమంలో ఉన్నారో వాటికి తగిన విధి నియమాలు పాటిస్తూ క్రమంగా వారు పూర్తిగా భక్తియుక్త సేవ లక్ష్యంగా వారి జీవితాలను మలుచుకోవాలని ఇక్కడ చెప్తున్నారు భగవంతుడు. వర్ణాశ్రమ ధర్మము కొన్ని ఏదైతే వర్ణాశ్రమ ధర్మంలో విధి నియమాలు ఉన్నాయో ఆ ధర్మ నియమం ప్రకారము వాళ్ళు నడుచుకోవడం వల్ల వాళ్ళు లాభమే పొందుతారు. ఇక్కడ అని క్షత్రియుడిగా నువ్వు ధర్మము యుద్ధం చేయడము కాబట్టి నువ్వు యుద్ధాన్ని విడిచి వెళ్ళడమే నువ్వు నరకానికి వెళ్ళడానికి మార్గం అవుతుంది. కానీ నువ్వు ఎప్పుడైతే నీ స్వధర్మాన్ని యుద్ధం చేస్తావో నీవు గెలిస్తే రాజ్యాన్ని పొందుతావు, ఒకవేళ మరణిస్తే ఉన్నత లోకాలు పొందుతావు. ఇది ఏ విధంగా అయినా నీకు మేలే కలగజేస్తుంది. అలాగే నువ్వు ఇప్పుడు యుద్ధం వదిలిపెట్టిపోతే నీ పేరు ప్రతిష్టలకు భంగం వాటిల్లి నీకు అపకీర్తి వస్తుంది. నీలాంటి యోధునికి ఇది తగదు అని భగవంతుడు ఇక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి ఇక్కడ సుఖ దుఃఖాలను, లాభ నష్టాలను, జయాపజయాలను లెక్కించకుండా యుద్ధం కొరకే నీవు యుద్ధం చేయని కూడా చెప్తున్నారు. ఈ భాష్యంలో మనకు చెప్తున్నారు, శుద్ధ భక్తి యుక్త సేవ చేసేవారు అన్ని ధర్మాలను విడిచి ముకుందుడైన శ్రీకృష్ణునికి సంపూర్ణంగా శరణు పొందినవాడు దేవతలకు గాని, ఋషులకు గాని, సామాన్య జనులకు గాని, బంధువులకు గాని, పితృదేవతలకు గాని రుణపడి ఉండడు మరియు వారికి సేవకుడు కాబోడు అని చెప్తున్నారు. కాబట్టి ప్రతి కార్యమును శ్రీకృష్ణుని సంతృప్తి కొరకే చేయవలనన్నది ఆధ్యాత్మిక చైతన్యము. కనుక అట్టి భౌతిక కర్మల వలన ఎట్టి బంధము కలగదు. అలా కాకుండా తన ఇంద్రియ తృప్తి కొరకు కర్మ చేయవాడు తప్పక బద్ధుడగును అని ఇక్కడ చెప్తున్నారు. ఇంద్రియ తృప్తి కొరకు చేసే వాటి వల్ల వచ్చే మంచి లేక చెడు ఫలితములు అతనికి ప్రాప్తిస్తాయి. కానీ కృష్ణ చైతన్యం నందు సంపూర్ణంగా శరణు పొందినవాడు అట్లుగాక ఎవరికి రుణపడడు మరియు బద్ధుడు కాడు అని తెలియజేస్తున్నారు. ఇంకా 39వ శ్లోకంలో, ఇంతవరకు నేను సాంఖ్యమును అనుసరించి ఈ ఆత్మజ్ఞానమును నీకు వివరించి తిని ఇప్పుడు దానిని ఫలాపేక్ష లేనటువంటి కర్మరూపమున వివరించేదను వినుము అని చెప్తున్నారు. ఈ విధంగా అట్టి జ్ఞానమును అనుసరించి వర్తించినచో కర్మబంధముల నుండి విముక్తుడవు కాగలవు అని చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు.
ఈ సాంఖ్యము అంటే ఏంటంటే సంపూర్ణంగా వివరించున్నదని అర్థము. సాంఖ్యము అనున్నది ఆత్మ యొక్క వాస్తవ స్వభావం వివరించు తత్వము. యోగా అనగా ఇంద్రియముల నియంత్రణను కూడి ఉండును. ఇంకా యోగము అనగా భగవంతునితో కూడిక అన్నమాట, భగవంతునితో కలుపునది. ఇక్కడ అర్జునుడు ఆ వారిని చంపకుండా సజీవులుగా చూడము, లేదా వారిని జయించుటచే కలిగేటి ఆనందము నాకు వద్దు అని అనుకోవడము, ఈ రెండు కూడా దేహాత్మ బుద్ధిపై ఆధారపడి ఉన్నవి అని చెప్తున్నారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కాబట్టి ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు, పితామహుని దేహంను వధించుట అతని నిజమైన ఆత్మను వధించుట కాదని చెప్తున్నారు. జీవులందరూ ఆత్మస్వరూపులైనందున తాను మరియు ఇతరులందరూ శాశ్వతంగా వ్యక్తిత్వం కలవారిగా అన్ని వేళలా భూత భవిష్యత్ వర్తమానములందు కొనసాగగలరని భగవానుడు వివరించారు. కేవలం మనము ఎన్నో దేహాలనే ఎన్నో విధములుగా మార్చుతున్నాము. ఈ ఆత్మ మరియు దేహములకు సంబంధించిన జ్ఞానమే సాంఖ్య జ్ఞానముగా తెలుపబడింది. ఈ సాంఖ్య జ్ఞానమును మాకు శ్రీకృష్ణ భగవానునిచే కూడా కాకుండా ఒక నాస్తికుడైన కపిలుడు కూడా ఈ సాంఖ్యతత్వాన్ని వివరించారు. కానీ అది దానికి మనకు ఇప్పుడు చెప్పిన భగవంతుడు చెప్పిన సాంఖ్యయోగానికి ఎట్టి సంబంధం లేదు అని కూడా ఇక్కడ తెలియజేస్తున్నారు శ్రీల ప్రభుపాదుల వారు. ఇంకా స్వయం శ్రీకృష్ణ భగవానుడే కపిల భగవానుగా అవతరించి శ్రీమద్ భాగవతం నందు తన తల్లి అయిన దేవహూతికి సాంఖ్యతత్వం వివరించారు. అతడు అందులో పరమపురుషుడు లేదా భగవానుడు క్రియాశీలుడుగా నుండునని మరియు అతడు ప్రకృతిపై దృష్టి సారించుట చేతనే సృష్టి కార్యక్రమం అంతా నిర్వహించునని స్పష్టంగా తెలియజేశారు. ఈ విషయమే వేదములందు మరియు భగవద్గీత యందు కూడా అంగీకరించబడింది. జీవులందరూ ఈ భౌతిక జగత్తున ఇంద్రియ తృప్తికై శ్రమించుచు భౌతిక శక్తి అయిన మాయావశమున తమకు తాము భోక్తలుగా భావించుతున్నారు. ఈ భోగ అనుభవం అనేది మనోప్రవృత్తి జీవుడు ముక్త స్థితి ఎందును భగవానులో ఐక్యం కావాలనని భావనగా జీవుని పీడించును. ఇటు భావనయే మాయా యొక్క చివరి వల. ఇక్కడ అన్ని వదిలిపెట్టి భౌతికంగా జ్ఞానులందుకు ఇదంతా భౌతికమని వదిలిపెట్టినప్పటికీ చివరికి భగవంతునిలో ఐక్యం కావాలనుకోవడం కూడా ఒక ఇంద్రియ భోగమే. ఆ విధంగా వారు మళ్ళీ మాయా యొక్క వలలోనే పడుతున్నారు. జీవుడు ఎప్పుడు వ్యక్తిత్వం కలవాడు, భగవంతునితో ఐక్యమయ్యే ప్రసక్తే లేదు. భగవంతుడు వ్యక్తే, జీవులు వ్యక్తే, ఎప్పటికీ నిలిచి ఉంటారు. భూత భవిష్యత్ వర్తమాన కాలంలో అందరం నిలిచి ఉన్నామని భగవంతుడు చెప్తున్నారు కదా. కాబట్టి ఆయనలో కలిసిపోవడం అనేది జరగదు. అలా కోరుకునే వాళ్ళు కూడా మాయలో ఉన్నట్లే. అది కూడా ఇంద్రియ భోగం అని కూడా చెప్తున్నారు ఇక్కడ. భగవంతుని ఐక్యం కావాలనుకునే కోరిక కూడా ఇంద్రియ భోగమే. అట్టి ఇంద్రియ తృప్తి కర్మలతో కూడినట్టి అనేక జన్మలు గడిచిన పిమ్మట మహాత్ముడైనట్టి వాడు వాసుదేవుడైన శ్రీకృష్ణ భగవానుని శరణ పొందుట చేత పరతత్వాన్వేషణ సఫలం కాగలదు. ఎప్పుడు పరతత్వాన్వేషణ సఫలం అవుతుందంటే భగవంతుడు వ్యక్తి, దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు సచ్చిదానంద విగ్రహుడు అని తెలుసుకొని అతనికి శరణు పొందినప్పుడే వారి జీవితం సఫలమవుతుంది. అనేక కోటానుకోట్ల జన్మల తర్వాత గురు కృష్ణుల దయ వలన మనకు భక్తిలత బీజం లభిస్తుంది అని ఇంతవరకు చదువుకున్నాము. ఈరోజు అర్జునుడు ఇదివరకే శ్రీకృష్ణుని చరణు వేడి అనే పారాగ్రాఫ్ చదవాలి. ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చదవండి.
హరే కృష్ణ. అర్జునుడు ఇదివరకే శ్రీకృష్ణుని శరణు వేడి అతనిని తన ఆధ్యాత్మికాచార్యునిగా అంగీకరించి ఉండెను. శిష్యస్తేహం షాదిమాం త్వాం ప్రపన్నం. కనుకనే ఏ విధముగా అర్జునుడు బుద్ధియోగము లేక కర్మయోగము ద్వారా కర్మను అనురింపవలెనో భగవానుడిప్పుడు తెలుపబోచున్నారు. మరో మాటలో శ్రీకృష్ణ భగవానుని ప్రీతి కొరకై భక్తియుక్త సేవా సాధన విధానమును బోధించుచున్నాడు. ప్రతి ఒక్కరి హృదయమునందు పరమాత్మ రూపమున నెలకొనినట్టి భగవానునితో ప్రత్యక్ష సంబంధమును కలిగి ఉండుటయే బుద్ధియోగమని దశమాధ్యాయపు 10వ శ్లోకం నందు స్పష్టంగా వివరింపబడినది. అట్టి ప్రత్యక్ష సంబంధము భక్తియుక్త సేవ లేకుండా కలుగబోదు. కనుకనే కృష్ణ చైతన్యమున భక్తియుక్త సేవ యందు నెలకొనిన వాడు శ్రీకృష్ణ భగవానుని ప్రత్యేక కృపచే బుద్ధియోగ స్థితిని వెంటనే పొందగలుగును. కనుకనే శుద్ధ ప్రేమతో తన భక్తియుక్త సేవయందు నెలకొనిన వారికే భక్తియోగమును గూర్చిన శుద్ధ జ్ఞానమును ప్రసాదింతునని శ్రీకృష్ణ భగవానుడు చెప్పుచున్నారు. దానితో భక్తుడు శాశ్వతానందముతో కూడినట్టి భగవద్ధామమున భగవానుని సులభంగా చేరగలడు. హరే కృష్ణ. ఈ విధంగా అర్జునుడు పోయిన అధ్యాయం చివరిలోనే భగవంతుణ్ణి శరణు వేడి తన ఆధ్యాత్మికాచార్యునిగా స్వీకరించి నువ్వేం చెప్తే అది నేను చేస్తాను, నాకు సరైనదేదో చెప్పు అని శరణాగతి పొందినారనమాట. కనుక అర్జునుడు బుద్ధియోగము లేదా కర్మయోగం ద్వారా ఏ విధంగా కర్మను అనురింపవలనో ఇప్పుడు భగవంతుడు చెప్తున్నారు అని చెప్తున్నారు. భగవంతుడు ఇక్కడ స్నేహపూర్వక మాటలు వదిలేసి ఇంకా గంభీరంగా గురు స్థానం స్వీకరించి పలుకుతున్నారన్నమాట. గురు శిష్యుల మధ్య ఇటువంటి గంభీరమైన ఒక సంబంధము ఉంటుంది అనేది ఇక్కడ మనం నేర్చుకోవాలి. ఇంకా శ్రీకృష్ణ భగవాని ప్రీతి కొరకై భక్తియుక్త సేవా సాధన విధానంను బోధించుచున్నారు. ప్రతి ఒక్కరి హృదయం నందు పరమాత్మ రూపంలో నెలకొనినట్టి భగవానునితో ప్రత్యక్ష సంబంధంను కలిగి ఉండుటయే బుద్ధియోగమని మనకు దశమాధ్యాయపు 10వ శ్లోకం నందు స్పష్టంగా వివరించబడింది అని చెప్తున్నారు. అట్టి ప్రత్యక్ష సంబంధం ఎలా కలుగుతుందంటే భక్తియుక్త సేవ లేకుండా అది కలగదు, భక్తియుక్త సేవ ద్వారా మాత్రమే కలుగుతుంది అని చెప్తున్నారు. ఈ విధంగా కృష్ణ చైతన్యమున భక్తియుక్త సేవ యందు నెలకొనిన వాడు శ్రీకృష్ణ భగవాని ప్రత్యేక కృపచే బుద్ధియోగ స్థితిని వెంటనే పొందగలుగును. ఈ విధంగా శుద్ధ ప్రేమతో తన భక్తియుక్త సేవ యందు నెలకొనిన వారికే భక్తి యోగమును గుర్చిన శుద్ధ జ్ఞానమును ప్రసాదించునని శ్రీకృష్ణ భగవానుడు చెప్పుచున్నారు. దానితో భక్తుడు శాశ్వతానందంతో కూడినట్టి భగవద్ధామమున భగవానుని సులభంగా చేరగలరు. ఈ భక్తియుక్త సేవ 5 రస సంబంధాల్లో ఉంటుంది. చెప్పుకున్నాం కదా, శాంతరసము, దాస్యరసము, సఖ్యరసము, వాత్సల్య రసము, మాధుర్య రసము. ఈ విధంగా భక్తుడు తన యొక్క స్థాయిని అనుసరించి వివిధ రస సంబంధాల్లో భగవంతునికి ప్రేమపూర్వక సేవ చేస్తూ ఉంటారు. ఇక్కడ భగవంతుడే ప్రత్యక్ష నిర్దేశం ఎప్పుడు ఇస్తారంటే సంపూర్ణంగా ఎవరైతే నెలకొని ఉంటారో వారికి ప్రత్యక్షంగా నిర్దేశం ఇస్తుంటారు. కానీ ఇంకా బద్ధ జీవన స్థితిలోనే ఉన్నట్టి జీవులకు మనసు నిర్దేశం చేస్తూ ఉంటుంది, దుష్ట మనసు. కాబట్టి మన మనస్సు చెప్తుందా ఇది భగవంతుడైన పరమాత్మ చెప్తున్నారా అని ఎలా తెలుసుకుంటాము? ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. ఇది ఎవరైనా చెప్తారా? మనకేదైనా హృదయంలో ఒక ఆలోచన కానీ ఒక హింట్గా ఏదైనా వచ్చింది, ఈ ఆలోచన నాకు నా దుష్ట మనసు ఇస్తుందా, భగవంతుడు ఇచ్చారా అనేది మనం ఎలా తెలుసుకుంటాము? ఎవరైనా చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని. ఇక్కడ భక్తులకు స్వయంగా భగవంతుడు ప్రత్యక్ష సంబంధంలో వారికి నిర్దేశాలు ఇస్తారు అని చెప్తున్నారు కదా. ప్రతి ఒక్కరి హృదయం నందు పరమాత్మ ఉన్నారు. మరి మనకు పరమాత్మ నిర్దేశం ఇస్తున్నారా,
మన దుష్ట మనసు నిర్దేశం ఇస్తుందా అనేది మనం ఎలా తెలుసుకుంటాము? ఎవరైనా చెప్పండి, ప్రయత్నించండి, చర్చలో పాల్గొనండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, మనసు చెప్పింది అంటే బుద్ధి హెచ్చరిస్తుంది కదా మాతాజీ, ఇది తప్పు కరెక్ట్ అనేది. అంటే మనసు ఏదేదో చేస్తుంది. అంటే ఒకటి ఏదన్నా ఉన్నప్పుడు అది హెచ్చరిక వస్తుంది కదా మాతాజీ, ఇది తప్పు కరెక్ట్ అనేసి. అదే పరమాత్మ అని నేను అనుకుంటున్నాను మాతాజీ. నాకు తెలిసింది చెప్పాను మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్, హరి బోల్. చెప్పండి మాతాజీ, విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ. దీనికి ఆచార్యులు ఇప్పుడు మీరు చెప్పిన దానికి ఒక ఉదాహరణ చెప్తారు మాతాజీ. ఏదైనా ఎత్తైన ప్రదేశానికి వెళ్ళినప్పుడు దుష్ట మనసు అక్కడి నుంచి దూకని చెప్తుంది, బుద్ధి మనకు దూకితే చస్తా వద్దని చెప్తుంది. హరే కృష్ణ. ఎవరికైనా అటువంటి అనుభవం ఉందా? నాకైతే ఉంది. నాకు ఏదైనా ఎత్తైన ప్రదేశానికి వెళ్తే నా మనసు దుష్ట మనసు దూకని చెప్తుంది, బుద్ధి దూకితే చస్తావని చెప్తుంది. మనసు ఎప్పుడు ఇలాంటివే చెప్తుంది కదా మాతాజీ. దుష్ట మనసు మాతాజీ. శిక్షణ లేని మనసు శత్రువు, శిక్షణనిస్తే మనసు మిత్రుడు. శిక్షణ ఎలా పొందుతామంటే ఆచార నిర్దేశం ద్వారా. మనకు ఇది శాస్త్రంలో చెప్పబడిందా, ప్రామాణిక ఆచార్యులు అంగీకరించారా అనేది చూసి ఇది దుష్ట మనసు చెప్తుందా, నా పరమాత్మ చెప్తున్నారా అనేది మనం తెలుసుకోవాలన్నమాట. మనకు ఎన్నో కార్యాలు చేయమని మనకు దుష్ట మనసు చెప్తూ ఉంటుంది, కానీ ఇది చేయొచ్చా, ఇది నేను చేయకూడదా అనేది శాస్త్రం ద్వారా మనము నిర్దేశం తీసుకోవాలి. అదే గురువు ద్వారా వస్తుంది మనకు శాస్త్ర నిర్దేశము. ప్రామాణిక గురువులే మనకు ప్రామాణిక శాస్త్రంలోంచి చెప్తారనమాట. ఆ విధంగా ఈ కార్యం నేను చేయొచ్చునా చేయకూడదా అనేది ప్రమాణంగా మనము శాస్త్ర వాక్యాన్ని, గురు వాక్యాన్ని తీసుకొని ఇది నా దుష్ట మనసు చెప్తుంది, ఈ కార్యం నేను చేయకూడదు, ఇది శాస్త్రంలో అంగీకరింపబడింది, ఇది నేను చేయొచ్చు అనేది మనము శాస్త్రాన్ని ప్రామాణికంగా పెట్టుకొని, ప్రామాణికమైన ఆచారాలు చెప్పిన దాన్ని ప్రామాణికంగా పెట్టుకొని మనం ఇది నా దుష్ట మనసు చెప్తుందా, పరమాత్మ చెప్తున్నారా అనేది మనం తెలుసుకోవాలన్నమాట. మనకు అర్థమవుతుంది. కాబట్టి శ్రవణం చాలా ముఖ్యమైనది. ఆచారాల నుంచి శాస్త్రాన్ని వినడం ద్వారా మనకు ఇది చేయవలసిన కర్మనా చేయకూడని కర్మనా అనేది అర్థమవుతుంది అన్నమాట. అర్థమైందా మాతాజీ ఈ విషయము? అర్థమైంది మాతాజీ. మాతాజీ, సకల శాస్త్రాల సారాంశం కూడా ఈ మనసును మార్చడమే కదా మాతాజీ. అంటే మనసును మార్చి భగవంతుడి వైపు మళ్లించడమే కదా మాతాజీ. అవును మాతాజీ. జీవాత్మ భోగించాలనే వాంఛతో వచ్చినారు కాబట్టి మనసు ఎప్పుడు భోగ కోరికలే ప్రేరేపిస్తూ ఉంటుంది, దుష్ట మనసు. అప్పుడు దానికి ఆచార్యుల నిర్దేశం ద్వారా శిక్షణ ఇస్తే ఇది శాస్త్రంలో చెప్పబడింది చేయొచ్చు, ఇది చెప్పలేదు చేయకూడదు అని అప్పుడు దానికి శిక్షణ ఇస్తే అది కంట్రోల్ అవుతుంది అనమాట, అది మిత్రుడు అవుతుంది. చాలా కీలకమైన విషయం మాతాజీ. ఈ చాలా చంచలమైంది కాబట్టి మనసు. మనకు అది ఉదాహరణ ఇస్తారు. లక్ష్మీదేవి చంచలైనప్పటికీ ఎల్లప్పుడూ భగవత్ పాద పద్మాలను ఆశ్రయించి ఉంటుంది, క్షణమైనా విడిచి వెళ్ళదు. ఆ విధంగా మన మనసు కూడా భగవంతుని పాద పద్మాల పట్ల, భక్తుల సేవ పట్ల, భక్తుల యొక్క వాక్కుల పట్ల విశ్వాసము, భక్తులు చెప్పిన దాన్ని చేయడము వంటి ఈ నిర్దేశాలను మనం దృష్టిలో పెట్టుకుంటే మన మనస్సు కూడా చంచలమైనప్పటికీ కూడా భగవత్ సేవలోనే నెలకొని ఉంటుందన్నమాట. ఇది చాలా ముఖ్యమైన కీలకమైన అంశము. ఎప్పుడు అడుగుతుంటారు ప్రభుజీ, దుష్ట మనసు చెప్పిందా పరమాత్మ చెప్పినారా అనేది ఎలా గుర్తిస్తారు మీరు? దానికి మనం శాస్త్రంలో చెప్పబడి ఉంటే అది పరమాత్మ చెప్తున్నారు, శాస్త్రంలో చెప్పబడిన కర్మ అయితే అది నా దుష్ట మనసు చెప్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒక్కోసారి పరమాత్మ చెప్పిన నిర్దేశాన్ని స్వీకరించే శక్తి కూడా మనకు ఉండదు. అప్పుడు మనం గురువును ఆశ్రయించాలి.
ఇలా అనిపిస్తుంది, ఇది నేను చేయొచ్చునా లేదా గురువుగారు అని వారిని ఆశ్రయించి వారి నిర్దేశం తీసుకొని మనం చేయాలన్నమాట. హరే కృష్ణ. నెక్స్ట్ ఎవరైనా చదువుతారా, లేదా ఇంకా ఈ విషయం గురించి ఏమైనా చెప్పండి, మీకు తెలిసినది విన్నది. ప్రభుజీ ఎప్పుడు చెప్తుంటారు, మీరు భగవద్గీత భాగవతం చదవడం కాదు, అధ్యయనం చేయాలి అధ్యయనం చేయాలి అని. అధ్యయనం అంటే ఇదే, పూర్తిగా తెలుసుకోవడం. చర్చలో పాల్గొనండి అందరూ. మీకు తెలిసిన విషయాలు, మీరు విన్న విషయాలు కూడా చెప్పడం ద్వారా అందరం తెలుసుకుంటాము, ఒకరికొకరు సహాయం చేసుకుంటాం ఈ విధంగా. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండోత్ ప్రణామములు. హరే కృష్ణ మాతాజీ, ప్రణామములు. మాతాజీ, మధురేష్ ప్రభుజీ చెప్పినారు, మీరు కూడా చాలా సార్లు చెప్పారు మాతాజీ. ఒక దొంగ గురించి. దొంగతనంకి వెళ్తాడు. వెళ్ళినప్పుడు మనస్సు అనిపిస్తుంది అనమాట, చెయ్యి 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 అంటది. బుద్ధి ఏమంటది, వద్దు నీకు శిక్ష పడుతుంది, జైల్లో వేస్తారు, శిక్షింపబడతావు, బాధపడతావు, కష్టపడతావు అని బుద్ధి చెప్తా ఉంటది. కానీ మనస్సు ఏమో ఏం కాదు, ఎవరు చూస్తలేరు, చెయ్యి చెయ్యి చెయ్యి, తీసుకో తీసుకో తీసుకో, దొంగతనం చెయ్యి చెయ్యి అని చెప్తుంది అనమాట. కాబట్టి నిజంగా దొంగతనం చేసే వాళ్ళకి అట్లాంటి ఆలోచన, బుద్ధి మాట విన్నారనుకో నిజంగా దొంగలే ఉండరు మాతాజీ. కానీ దుష్ట మనస్సు అన్నారు కదా, మనస్సు ఏం చెప్తుంది అంటే చెయ్యి చెయ్యి అని చెప్తుంది. చెప్పారు కదా మాతాజీ, మీరు చెప్పారు, మధురేష్ ప్రభుజీ కూడా చాలా సార్లు చెప్పినారు క్లాసెస్ లా. కాబట్టి మనస్సు చెప్పినది ఎప్పుడు వినకూడదు, బుద్ధి చెప్పింది ఆలోచించి మనం చేస్తే మాత్రం నిజంగా భగవంతుని చరణాలను పట్టుకున్నట్టే. అంతే కదా మాతాజీ. హరే బోల్. ఇంకేం చెప్పినారంటే మనస్సు ఎట్లాంటిదంటే చంచలమైనది. కళ్ళు తాగిన కోతి ఎట్లా ఉంటది, అసలు మామూలుగా కోతి అంటేనే అంటారు కదా, అందరిని అంటాం కదా, పిల్లని ఏ కోతి చేతలు చేస్తున్నావు ఎందుకు అంటాం కదా. కానీ కోతి ఆ స్వభావానికి ఇంకా కళ్ళు తాగిన కోతి అంటే ఇంకా ఎట్లుంటది అంటే, మన మనస్సు కళ్ళు తాగిన కోతిలాగా ఉంటది అంటారు. ముళ్ళు గుచ్చుకున్న కోతిలాగా ఉంటుంది అంటారు. అంత చెడ్డదనమాట మనస్సు. చాలా చెయ్యి చెయ్యి చెయ్యి. ఇప్పుడు మీరు అన్నారు, ఎత్తైన కొండపైకి ఎక్కితే నాకు దూకాలనిపిస్తుంది కానీ బుద్ధి వద్దంటది అని. నిజంగా ఎంత దుష్ట మనస్సు అంటే ఆలోచనలు మొత్తం ఎక్కడికో తీసుకొని వెళ్తాది అనమాట. కానీ అలాంటి మనస్సుని మనం కంట్రోల్ చేయాలి. మన మనస్సుని బుద్ధి చెప్పినట్టు విన్నాం అనుకో, మనస్సు దానంతట అదే కంట్రోల్ అవుతుంది మాతాజీ. అంతే కదా మాతాజీ. హరే కృష్ణ. హరే బోల్. ధన్యవాదాలు మాతాజీ. చేయాలంటే మనం బుద్ధి చెప్పినట్టు మనం కష్టం అవుతుండవచ్చు. ఇప్పుడు దొంగతనం చేయాలంటే చాలా ఇష్టం దొంగడికి, నాకు ఫ్రీగా వస్తుంది కదా దొంగతనం చేస్తే అని. కానీ మనం ఇష్టాన్ని అయితే ఇప్పుడైతే కంట్రోల్ చేసుకుంటామో అప్పుడే మనం ఏమంటారు, భగవద్గీత చదవడం కానీ భగవంతునిపై మన మనస్సు వెళ్ళడం కానీ జరుగుతుంది అనమాట. లేదు అది చెప్పినట్టు వింటే మాత్రం నిజంగా తప్పుతో వెళ్ళడం కానీ, తప్పుడు చేయడం కానీ, తప్పు ఆలోచనలు రావడం కానీ ఇవన్నీ వస్తుంటాయి. అందుకే చెప్తారు జపం చేయాలి, నామం వినాలి 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 అని. నిజంగా జపం చేస్తే మాతాజీ ఎటువంటి ఆలోచనలైనా వెళ్ళిపోతాయి. మనం చెడు చేయాలనే ఆలోచనలు, నిజంగా మనసు ఎలాంటిదంటే చెడు చేయమనే కోరుతుంది. కానీ బుద్ధితో మనం ఆలోచించి అది చెడు వద్దు అని మనం ఎప్పుడైతే ఆగిపోతామో అప్పుడు నిజంగా చేయడమే మానేస్తాము. ఇప్పుడు మన మనసు భగవంతుని పైకి వెళ్తుంది. ఇప్పుడు ఏదో కథ చెప్దాం అనుకున్నాను మాతాజీ, మర్చిపోయినా నేను. హరే కృష్ణ. తర్వాత చెప్పండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. మనత్రాయతే ఇది మంత్ర, మనస్సును నియంత్రించేదే మంత్రం అన్నమాట. కాబట్టి ఇది మనకు మహామంత్రం ఇచ్చారు కలియుగంలో. శ్రీ చైతన్య మహాప్రభు స్వయం భగవానుడు మనకు శాస్త్రాల్లో ఉన్నటువంటిదే ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని మనకు ఇచ్చారు. ఈ మహామంత్రాన్ని శ్రద్ధగా జపించిన వారి మనస్సు నియంత్రింపబడుతుంది. కాబట్టి మనకు ఆచార్యులు ఎంతో దయతో ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. శ్రద్ధ అనేది ఎలా వస్తుంది, భక్తుల సాంగత్యంలో మనకు ఈ శ్రద్ధ అనేది ఇంకా చక్కగా దృఢంగా ఉంటుందన్నమాట. శ్రద్ధ, సాధు సంఘ, తర్వాత సాధువులు భక్తులతో కలిసి భజన క్రియ చేయడం, భక్తులతో కలిసి సంకీర్తనలో పాల్గొనడం, భక్తులతో కలిసి జపం చేయడం, భక్తులతో కలిసి భాగవత శ్రవణం చేయడం,
భక్తులతో కలిసి ప్రసాదం స్వీకరించడం, ఇలా భక్తుల సాంగత్యంలో మనకు ఆ దివ్యమైన ఆనందం పొందుతాం మనం. పూర్తి యొక్క ఫలితం అన్నమాట. మహామంత్రం యొక్క ప్రభావము పూర్తిగా ప్రకటమవుతుంది సంకీర్తనలో. భక్తులతో కలిసి చేసే దాంట్లో పూర్ణ ఆనందాన్ని పొందుతాము. కాబట్టి చాలా ముఖ్యమైనది భక్తుల సాంగత్యం అన్నమాట. భక్తుల సాంగత్యంలో ఆ భక్తిత సేవ చేయడం ద్వారా మనము చాలా తొందరగా చాలా అద్భుతమైన ఫలితాన్ని పొందుతామన్నమాట. కాబట్టి భక్తుల సాంగత్యం చాలా ముఖ్యమైనది. ఆ విధంగా భక్తుల సాంగత్యంలో ఉండటం ద్వారా అనర్థ నివృత్తి దశ కూడా కఠినమైనప్పటికీ దాటగలుగుతాము. చాలా కఠినంగా ఉంటుంది అనర్థ నివృత్తి దశ. ఒక పెద్ద ఎత్తైన కొండ నిటారుగా ఎక్కడం లాంటిది. ఎప్పుడైనా వెనక్కి పడిపోతాం అన్నమాట, ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా కూడా. కాబట్టి భక్తుల సాంగత్యంలో మనం శ్రద్ధగా భజన క్రియ చేయటం ద్వారా ఈ అనర్థ నివృత్తి దిశ కూడా దాటగలుగుతాము. కాబట్టి చాలా చాలా ముఖ్యమైనది భక్తుల సాంగత్యము. అందుకే వీలైనంత వరకు ఎక్కువ భక్తుల సాంగత్యంలో ఉండడానికి మనం ప్రయత్నించాలన్నమాట. హరే కృష్ణ. హరే హరే కృష్ణ మాతాజీ. మాతాజీ నేను లీవ్ అవ్వచ్చా? టెంపుల్కి వెళ్ళాలి. హరే కృష్ణ మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. కృష్ణ. నెక్స్ట్ ఎవరైనా చదువుతారా? ఈ విధముగా ఈ శ్లోకం నందు తెలుపబడిన అనే పారాగ్రాఫ్ నుంచి చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చదవండి. మాతాజీ నేను చదువుతాను, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రయత్నించండి. హరే కృష్ణ. ఓకే మాతాజీ. మాతాజీ వినిపిస్తుందా మాతాజీ? వినిపిస్తుంది, చదవండి మా. ఇప్పుడు బ్రేక్ అవుతుంది. పదముకు వినిపిస్తుంది వినిపిస్తుంది. మాతాజీ ఒక్క నిమిషం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇందులో పేర్కొనబడిన సాంఖ్యము అనే పదముకు నాస్తికుడైన కపిలుడు ప్రతిపాదించిన నాస్తిక సాంఖ్య యోగకు ఎట్టి సంబంధము లేదు కనుకనే ఇక్కడ తెలుపబడిన సాంఖ్య యోగకు మరియు నాస్తిక సాంఖ్య తత్వముకు సంబంధము కలదని ఎవరునూ భావించరాదు. ఆ సమయంలో అట్టి తత్వముకు ఎట్టి ప్రభావము లేకుండెను. అంతేకాకుండా శ్రీకృష్ణ భగవానుడు అట్టి నాస్తికమైన తాత్విక కల్పనలను ఎందుకు ప్రస్తావించును? శ్రీమద్ భాగవతంలో నిజమైన సాంఖ్యతత్వము కపిల భగవానుని చేత వర్ణించబడెను. ఆ సాంఖ్యముకు కూడా ప్రస్తుత అంశాలతో ఎట్టి సంబంధము లేదు. ఇక్కడ సాంఖ్యము అనగా ఆత్మ మరియు దేహముల విశ్లేషణాత్మకమైన వివరణ. అర్జునునకు బుద్ధి యోగకు లేక భక్తి యోగ స్థితికి ఉద్ధరించుట కొరకై శ్రీకృష్ణ భగవానుడు ఆత్మకు సంబంధించిన విశ్లేషణాత్మకమైన వివరణను అందించెను. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు తెలిపిన సాంఖ్యము మరియు శ్రీమద్ భాగవతంలో కపిలుడు తెలిపిన సాంఖ్యము రెండూను ఒకటే. అవి రెండూను భక్తి యోగనే వివరించును. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు బుద్ధిహీనులు మాత్రమే సాంఖ్య యోగకు మరియు భక్తి యోగకు నడుమ భేదమును కల్పింతురని తెలిపెను. సాంఖ్య యోగౌ హృదౌ బాలః ప్రవదంతిన పండితః. ఏమైనను నాస్తిక సాంఖ్య యోగతో భక్తి యోగకు ఎట్టి సంబంధము లేదు. ఏమైనను కొందరు అల్ప బుద్ధులు భగవద్గీతలోనూ ఆ నాస్తిక సాంఖ్య యోగమే చెప్పబడనని పలుకుతుండరు. హరే కృష్ణ మాతాజీ.
మాతాజీ మీరు నిన్న చెప్పారు కదా, ఇందాక చెప్పారు కదా, నాస్తిక సాంఖ్యయోగము అనేసి. మీరే వివరించండి మాతాజీ, నాకు సరిగా అర్థం కాలేదు. అంతేలేండి, మీరు చెప్పేది కరెక్ట్. ఆ అంటే మాతాజీ, సాంఖ్యయోగము అంటే ఇక్కడ సాంఖ్యము అంటే ఆత్మ మరియు దేహంల విశ్లేషణాత్మకంగా వివరించడం అనేసి చెప్తున్నాడు మాతాజీ. అట్లే అర్జునునకు బుద్ధి యోగము లేక భక్తి యోగ స్థితి అంటే ఆయనకు చెప్పేదానికి, వివరించడానికి, ఆయనను ఉద్ధరించేదానికి ఆ భక్తియో ఆ స్థితి నుంచి అనేసి ఆయన చెప్పేదానికి ఆత్మ గురించి వివరంగా అందిస్తున్నాడు అనేసి చెప్తున్నాను మాతాజీ. అట్లే సాంఖ్యము మరియు శ్రీమద్ భాగవతంలో అంటే ఈ సాంఖ్యం అనేది మరియు భాగవతంలో కపిలుడు తెలిపిన సాంఖ్యము కూడా రెండు ఒకటే అని చెప్తున్నారు మాతాజీ. ఈ రెండు కూడా భక్తి యోగానే వివరించును అని చెప్తున్నారు. కానీ బుద్ధిహీనులు మాత్రము ఈ రెండింటికి భేదం ఉందని చెప్తారు, సాంఖ్య యోగానికి అని సాంఖ్య యోగకు మరియు భక్తి యోగకు నడుమ తేడా ఉంది అని చెప్తారు అనేసి చెప్తున్నారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, మీరు చెప్పండి మాతాజీ. చక్కగా చెప్పినారు, ధన్యవాదాలు మాతాజీ. అదే ఇంకా లాస్ట్ లో ఈ నాస్తిక సాంఖ్య యోగతో భక్తి యోగకు ఎట్టి సంబంధం లేదు. కానీ కొందరు అల్పబుద్ధులు భగవద్గీత యందు ఈ నాస్తిక సాంఖ్య యోగం తెలుపబడిందని చెప్తారు, కానీ అది తప్పు. భగవద్గీతలో తెలుపబడింది, భాగవతంలో తెలుపబడింది ఒకటే సాంఖ్య యోగము, ఆత్మ దేహముల మధ్య విశ్లేషణాత్మక వివరణము. ఇది భక్తి యోగము అని చెప్తున్నారు. కాబట్టి నాస్తిక కపిలుడు పలికినది తప్పు, దాన్ని మనం విశ్వసించకూడదు. ఎవరైనా అల్పబుద్ధులు ఇది అది ఒకటే అనుకోవడము చాలా అపరాధం అని కూడా ఇక్కడ మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ ఫేర్ ఎవరైనా చదవండి. హరే కృష్ణ. నేను చదవనా మాతాజీ? చదవండి మాతాజీ. కనుకనే బుద్ధి యోగ అనగా భక్తియుక్త సేవలో కృష్ణ చైతన్యము, పరిపూర్ణ జ్ఞానము మరియు ఆనందంతో కర్మ చేయుటయేనని ప్రతి ఒక్కరును ఎరగవలెను. భగవానుని ప్రీతి కొరకై కర్మ చేసే వ్యక్తి ఆ కార్యం ఎంత కష్టమైనను బుద్ధి యోగ సిద్ధాంతమును అనుసరించి కర్మ చేస్తూ ఎల్లప్పుడూ పరమానందంతో నెలకొని ఉండును. అట్టి సేవతో ఒకరు భగవంతుని కృపచే ఆధ్యాత్మిక అవగాహనను సహజముగానే సాధించును. ఆ విధముగా జ్ఞాన సముపార్జనకు ఇతర యత్నముల అవసరం లేకుండానే అతని ముక్తి పరిపూర్ణమగును. కృష్ణ చైతన్యంలో కర్మ చేయుటకు మరియు ఫలాపేక్షతో కర్మ చేయుటకు ముఖ్యంగా తన కుటుంబము కొరకు లేక భౌతిక సుఖము నాశించి చేయబడు కర్మకు నడుమ గొప్ప భేదము ఉండను. కనుకనే బుద్ధి యోగ అనగా మనం చేసే కర్మ యొక్క ఆధ్యాత్మిక గుణమగును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణమ్మ, చెప్పండి. ఇది కూడా బాగా చెప్పినారు ఇందాక మాతాజీ. నేను ఎంత బాగా చెప్పినానో నాకు అర్థం అవుతుంది మాతాజీ, కానీ నేను కూడా చెప్పాలనేసి ట్రై చేస్తున్నాను మాతాజీ. తప్పైతే క్షమించండి. అయ్యా అదేం లేదు, బాగా చెప్తున్నారు. అక్కడ ఉండేదే కదా ప్రభుపాద చెప్పిందే మనం చెప్పుకుంటున్నాం. ఓకే మాతాజీ. బుద్ధి యోగ అనగా భక్తియుక్త సేవలో పరిపూర్ణ మాతాజీ. బుద్ధి యోగము అంటే భక్తియుక్త సేవలో అంటే సంతోషంతో జ్ఞానంతో కర్మ చేయడమే అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని చెప్తున్నారు మాతాజీ. భగవానుని ప్రీతి కొరకై కర్మ చేసే వ్యక్తి ఆ కార్యం ఎంత కష్టమైనను బుద్ధి యోగ సిద్ధాంతం అనుసరించి, అంటే మాతాజీ ఏ వ్యక్తి అయినా ఒక కర్మ చేసేప్పుడు అది కష్టమైనా కూడా భగవంతుని ప్రీతి కొరకు చేస్తే అది సంతోషంగా, ఎప్పుడు సంతోషంగా ఉంటుంది ఆ కర్మ అనేసి చెప్తున్నారు మాతాజీ. అట్టి సేవతో ఒకరు భగవంతుని కృపచే ఆధ్యాత్మిక అవగాహనను, కాబట్టి అట్టి సేవతో ఒకరు భగవంతుని కృపచే ఆధ్యాత్మిక అవగాహన సహజంగానే సాధించును.
అటువంటి సేవ చేస్తున్నప్పుడు వాళ్ళు ఉమ్, ఆ భగవంతుని యొక్క కృప ద్వారా అట్లే ఆధ్యాత్మికంగా ఆ అవగాహన ద్వారా అంటే ఆధ్యాత్మికంగా ఎటువంటి జ్ఞానం ఉంటుందో దాని ద్వారా వాళ్ళు సహజంగానే వాళ్ళకు అవగతం అవుతుందంట మాతాజీ. అదే విధంగా జ్ఞాన సముపార్జనకు ఇతర యత్నముల అవసరం లేకుండానే అతనికి ముక్తి పరిపూర్ణమగును. వేరే వేరే ఎటువంటి ఇంకా జ్ఞానానికి సంబంధించిన ఎటువంటి ప్రయత్నాలు చేయకుండానే కేవలం మనం ఏదైతే చేయగలుగుతున్నామో అది భగవంతుడికి అంటే ఏది చేసినా కూడా మాతాజీ అది భగవంతునికి తలుచుకొని అంటే హృదయపూర్వకంగా భగవంతునికి అర్పించి చేయడం ద్వారా మనం భగవంతుని కృపను పొందగలము, ముక్తిని పొందగలము. వేరే ఎటువంటివి చేయాల్సిన అవసరం లేదనేసి చెప్తున్నారు మాతాజీ. నేను అట్లే అనుకుంటున్నాను మాతాజీ. ఆ కృష్ణ చైతన్యంలో కర్మ చేయుటకు మరియు ఫలాపేక్షతో కర్మ చేయుటకు ముఖ్యంగా తన కుటుంబం కొరకు లేక భౌతిక సుఖం కొరకు మాతాజీ మన సొంతంగా మనం అంటే స్వామి అనుగ్రహం స్వామి కొరకు ఏదైనా కర్మ చేయడం కానీ లేదా ఫలాపేక్షతో ఒక లాభాన్ని ఆశించి కర్మ చేయడం కానీ అంటే భౌతికంగా మాతాజీ కుటుంబం కోసము అట్లా చేయడము భౌతిక సుఖమును ఆశించి చేయబడి కర్మ అంటే ఆ రెండింటికి భేదం ఉంటుందంట మాతాజీ. అంటే మన లాభం కోసము మన భౌతిక సుఖం కోసం చేయడము, భగవంతుడి కోసం చేయడము, ఎటువంటి ఫలాపేక్ష లేకుండా మనసుతో భగవంతుడికి అర్పించి చేయడం ద్వారా ఆ రెండింటికి తేడా ఉంటుందంట మాతాజీ. కనుకనే బుద్ధి యోగ అనగా మనము చేసే కర్మ యొక్క ఆధ్యాత్మిక గుణము. బుద్ధి యోగం అంటే మన ఆధ్యాత్మికంగా మనం ఏదైతే కర్మ చేస్తామో దాన్ని ఆధ్యాత్మికంగా మాతాజీ బుద్ధి యోగము అని అనుకుంటున్నాను మాతాజీ. హరే కృష్ణ. హరి వాళ్ళు బాగా చెప్పినారు మాతాజీ. అంతే. దీనికి ఉదాహరణగా ఒకటి మనకు జరిగిన లీల చెప్తారు. శ్రీ చైతన్య మహాప్రభు దక్షిణ భారతదేశ యాత్రకు వచ్చినప్పుడు శ్రీరంగంలో ఒక బ్రాహ్మణుడు తన గురువు ఆదేశించారని భగవద్గీత ముందర పెట్టుకొని చూస్తూ ఉంటారు. అతని స్నేహితులందరూ అతన్ని గేలి చేస్తూ ఉంటారు, నీవేం చదువుతున్నావు చెప్పు అని. అప్పుడు చైతన్య మహాప్రభు చూసి ఆయన్ను అడుగుతారనమాట, అయ్యా ఎందుకు మీరు అలా మౌనంగా ఉన్నారు, వీళ్ళందరూ ఎందుకు నిన్ను గేలి చేస్తున్నారు అట్లా అడిగితే, స్వామి నాకు నా గురుదేవులు భగవద్గీత చదవమని ఆదేశించారు, కానీ నాకు చదువు రాదు, అందువలన వారు నన్ను గేలి చేస్తున్నారు అంటే, కానీ మీరు పుస్తకం ముందర పెట్టుకొని ఏదో భావావేశానికి లోనవుతున్నారు, మీ కనుల వెంట నీరు వస్తుంది, ఎందుకో చెప్పండి అని అడుగుతారు చైతన్య మహాప్రభు. అంటే ఏం లేదు స్వామి, నాకు ఈ భగవద్గీత ముందర పెట్టుకోగానే శ్రీకృష్ణ భగవానుడు ఎంత దయామయుడు, దేవాదేవుడు, తన మిత్రుని కోసం తాను రథసారథి రథం తోలుతున్నాడు, ఆయన తన భక్తుని పాదాల దగ్గర కూర్చొని సేవ చేస్తున్నారు, ఎంత దయామయుడు అని తలుచుకోగానే నా కళ్ళమ్మటి నీళ్ళు వస్తున్నాయి భగవంతుని యొక్క దివ్య గుణాలు తలుచుకోగానే అని చెప్తారనమాట. అప్పుడు చైతన్య మహాప్రభు, నీ భగవద్గీత పఠనము పూర్తయింది, నువ్వు మొత్తం సారం అనేది గ్రహించావు అనేసి భగవంతుడు ఆయన ఆలింగనం చేసుకొని శ్రీకృష్ణ భగవానునిగా ఆయనకు దర్శనమిస్తారనమాట. ఇక్కడ అదే చెప్తున్నారు, భగవంతుని ప్రీత్యర్థం గురువు చెప్పారని ఏదైతే చేశారో ఆయన అక్కడ తనకు అటువంటి శక్తి లేకపోయినప్పటికీ కేవలం భగవత్ సేవ చేయడం ద్వారా భగవంతుని యొక్క కృప పొందినారు. ఆ విధంగా అప్రయత్నంగా అతను భగవంతుని యొక్క దర్శనము, భగవంతుని యొక్క సాంగత్యము, భగవంతుని యొక్క ఆలింగన సౌభాగ్యము ఇవన్నీ పొందారనమాట. ఈ విధంగా అప్రయత్నంగానే మనకు ఏమి ప్రయత్నం చేయకుండానే ఈ భగవత్ సేవలో నెలకొన్న వారికి ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ వారు
వారి ఆర్థిక, వారి సాంఘిక, వారి యొక్క చదువు ఇవన్నీ ఎటువంటివి పరిగణలోకి రావన్నమాట. ఎటువంటి అర్హత లేనప్పటికీ కూడా కేవలం ఎవరైతే గురు నిర్దేశంలో భగవత్ సేవలో పాల్గొంటారో, ఏ సేవ అయినప్పటికీ కూడా అది ఆ విధంగా వారు అప్రయత్నంగానే భగవంతుని కృప పొంది సమస్తాన్ని తెలుసుకున్న వారవుతారు. వారి యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం పరిపూర్ణమవుతుంది అని ఇక్కడ మనకు చెప్తున్నారు అన్నమాట. అది కాకుండా కేవలం తన కుటుంబం కొరకు, తన భౌతిక సుఖం కొరకు చేయబడి కర్మ కేవలం మనల్ని బంధిస్తుంది. దానికి భగవత్ సేవకు చాలా పూర్తి భేదం ఉంది అని కూడా ఇక్కడ చెప్తున్నారు. కనుక బుద్ధి యోగం అనగా మనం చేయు కర్మ యొక్క ఆధ్యాత్మిక గుణమై ఉంది. ఏదైతే మన యొక్క భావన ఇది సమస్తము భగవంతునికి చెందింది, భగవత్ సేవలో ఉపయోగించాలి, ఇది భగవంతుని కృప వల్ల నాకు లభించింది, నాకు అర్హత లేకపోయినప్పటికీ భగవంతుడు దీన్ని నాకు ఇచ్చారు, నేను ఎంతో గొప్ప కష్టాన్ని అనుభవించాల్సి ఉంది, కొండల్లాంటి పాపరాశి నాకుంది, కానీ భగవంతుని దయ వల్ల నేను తక్కువగా అనుభవిస్తున్నాను. ఈ విధమైన ఆధ్యాత్మిక జ్ఞానంతో, ఈ విధమైన భావనతో సేవలు చేసేవారికి అప్రయత్నంగానే భగవంతుని కృపచో సమస్తము అర్థమవుతుంది, వారు భగవద్ధామానికి వెళ్ళడానికి అర్హత పొందుతారు అని ఇక్కడ చెప్తున్నారు. హరే కృష్ణ. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు అర్థమైంది, మీరు విన్నది ఏదైనా ఉంటే చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణమ్మా. మాతాజీ ఒక్కసారి సాంఖ్య యోగము అది ఒక్కసారి చెప్పండి మాతాజీ. సాంఖ్యయోగము అంటే ఆత్మ మరియు దేహములు తేడా గురించి భగవంతుడు ఇంతవరకు వివరించారు కదా. ఆత్మ శాశ్వతమైంది, భౌతిక దేహము నశించిపోయేది అని. ఆత్మ యొక్క కర్మలేంటి? భగవత్ సేవ. ఈ భౌతిక దేహము అశాశ్వతమైంది, దీన్ని మనం శాశ్వతం అనుకొని ఇక్కడ చేసే కర్మల వల్ల మనం బంధింపబడతాము. అంటే భౌతిక భావనతో చేయబడి కర్మలు మనల్ని బంధిస్తాయి. ఆత్మస్థాయిలో నేను ఆత్మగా భగవంతుని దాసుని అని తెలుసుకొని భగవత్ సంబంధంలో చేసే కర్మలు మనకు బంధ విముక్తిని చేస్తాయి, ఇంకా అత్యున్నతమైన కృష్ణ ప్రేమను ఇస్తాయి. ఇవంతా తెలిపేదే సాంఖ్యయోగము లేదా బుద్ధి యోగము లేదా భక్తి యోగము అంటారు. హరే కృష్ణ మాతాజీ. అర్థమైందిలేండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇంకా ఎవరైనా చెప్తారా పూర్తిగా మీకు తెలిసినది, మీరు ఆచార్యుల ద్వారా విన్నది, చదివింది? హరే కృష్ణ. హరే కృష్ణ. నెక్స్ట్ 40 శ్లోకమైన చదవండి, భావం భాష్యము. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామములు మాతాజీ. మాతాజీ చదవాలా మాతాజీ? చదవండి అని వేడుకుంటున్నా మాతాజీ, చదవండి. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఒక చిన్న మాట చెప్పనా మాతాజీ? చెప్పండి మాతాజీ. ఇందాక మా పక్కింట్లో ఒక పాలాయన పాలు పోస్తున్నారు మాతాజీ. ఆ పాలాయన ప్రొద్దుటూరు ఇస్కాన్ టెంపుల్ కు పాలు పోస్తారంట మాతాజీ, ఆవు పాలు. ఇది చెప్పండి, ఇది ఎంత నెంబర్లు కొట్టను? 17/2, 17/3. చెప్పండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఆ ప్రభుజీతో ఒకసారి నేను పాలు పోయించుకున్నాను.